తెలంగాణ బడ్జెట్పై విపక్ష పార్టీలు బీఆర్ఎస్ బీజేపీలు భగ్గుమంటున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు ఈ బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వలేదని బీఆర్ఎస్ ఆరోపించింది. అంకెల గారడి, మాటల మాయ తప్ప భట్టి బడ్జెట్లో ఏం లేదన్నారు ఆర్థిక శాఖ మాజీ మంత్రి హరీష్ రావు. అప్పుల మీద ఆధారపడి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ తయారు చేసిందని విమర్శించారు బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి. విపక్ష పార్టీల విమర్శలను తనదైన శైలిలో తిప్పికొట్టింది కాంగ్రెస్. తెలంగాణ అసెంబ్లీలో 3,24,234 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా బడ్జెట్పై విపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు పెదవి విరుస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉండగానే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. చెవిలో పూలు పెట్టుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో ప్రదర్శన నిర్వహించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ వాటి అమలుపై నినాదాలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. గతంలో నిధులు ఖర్చు చేయని పథకాలకు మళ్లీ నిధులు కేటాయించారని విమర్శించారు ఆర్థిక శాఖ మాజీ మంత్రి హరీష్ రావు. 6 గ్యారంటీల అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారాయన. ఈ బడ్జెట్ ప్రజలను తీవ్రంగా నిరాశపరిచిందన్నారు హరీష్ రావు. ఇందిరమ్మ, గాంధీల పేరుతో స్కీమ్స్ ఉన్నాయి కానీ నిధులు లేవంటూ విమర్శించారాయన. బట్టి బడ్జెట్ బోగస్ బడ్జెట్ అని రాష్ట్ర ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. ఇవాళ 6 గ్యారెంటీల విషయంలో పోయిన బడ్జెట్ లో 6 గ్యారెంటీలకు 56,083 కోట్లు పెట్టారు. ఈ బడ్జెట్ లో తగ్గించారు. ఈ బడ్జెట్ లో 50,712 కోట్లు పెట్టారు. మేము అనుకున్నాం 6 గ్యారెంటీలు మహిళలకు 2,500 ఇస్తారేమో, ఈసారి బడ్జెట్ పెంచుతారేమో 6 గ్యారెంటీలకు అనుకున్నాం. వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తారేమో, బడ్జెట్ పెంచుతారేమో అనుకున్నాం. కానీ కోత పెట్టిండ్రు. ఇచ్చిన స్కీములు కూడా బంద్ అవుతాయా? ఇందులో కూడా కోత పెడతారా? 6 గ్యారెంటీలు అమలు విషయంలో మీరు బడ్జెట్ పెంచుతారా, దించుతారా? వాస్తవికత దూరంగా బడ్జెట్ తయారైందని విమర్శించింది బీజేపీ. బట్టి పొరపాటున గత ఏడాది బడ్జెట్ చదివారేమో అని ఎద్దేవా చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. కాంగ్రెస్వి అన్ని కోతల బడ్జెటే అని ఆరోపించారు బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి. కేటాయింపులు జాస్తి, ఖర్చులు నాస్తి అని ఆయన ఎద్దేవా చేశారు. అప్పుల మీద ఆధారపడి బట్టి బడ్జెట్ తయారైందన్నారాయన. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిరోజు 416 కోట్ల రూపాయల చొప్పున అప్పు చేస్తోందన్నారు మహేశ్వర్ రెడ్డి. ప్రతిరోజు 416 కోట్ల చొప్పున, గంటకు 19.8 కోట్ల చొప్పున మరి వీళ్ళు అప్పు చేస్తున్నట్టుగా స్పష్టమైతే ఉన్నది. ఈ రకంగా అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని ఇంకా అప్పుల పాలు చేసి అధోగతి పాలు చేసేటువంటి మరి పరిస్థితి కనబడతా ఉన్నది. భారతదేశం కంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువని అన్నారు ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ప్రపంచంలో విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ తెలంగాణ ముందుకు సాగుతుందన్నారాయన. రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకమైన బడ్జెట్ను ప్రవేశపెట్టిందని, విపక్షాలు బడ్జెట్పై చేస్తున్న విమర్శలు అర్ధరహితమని అన్నారాయన. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రం వెకిలి చేష్టలు చేసుకుంటూ శాసనసభ్యుల గౌరవాన్ని, శాసనసభ వ్యవస్థ గౌరవాన్ని మంటగలుపుతూ ఉన్నారు. ఈ వ్యత్యాసాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుకుంటూ ఒక అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టి భవిష్యత్ తెలంగాణకు ఒక రహదారి రాజమార్గాన్ని ఏర్పాటు చేసిన భట్టి విక్రమార్క గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజల తరఫున. మొత్తం మీద అధికార కాంగ్రెస్ సభ్యులు బడ్జెట్ ను ఘనంగా పొగిడితే, విపక్షాలు మాత్రం యథావిధిగా బడ్జెట్ పై అంశాల వారీగా విమర్శలు గుప్పించాయి.